అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు సావిత్రి. సావిత్రమ్మ గారు ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం అంటే ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా వ్యవసాయం చేసుకుని? ఉండాలి. ఏం సాయం అందింది? పసుపు కుంకాలకి నా కొడుకు డబ్బులు. ఏం డబ్బులు కొడుక్కి? బాగాలేకుంటేను ఆసుపత్రిలో ఎంత వచ్చాయి? 30,000 వచ్చినాయి. ఇచ్చినాడు. ఇంకేం వచ్చాయి ఈ ప్రభుత్వం నుంచి? రుణమాఫీ అన్న పడింది? రుణమాఫీ పడింది. ఎన్ని విడతలు పడింది? 3 విడతలు పడింది. రైతు పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు కదా, ప్రతి రైతుకి 15,000 వచ్చినాయి. 2,000 వచ్చినాయి. ఈసారి గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు? మాకేం గెలుస్తాడని నమ్మకం ఉంది. ఎందుకని? ఎందుకంటే మాకు బాగా చేసినాడు కాబట్టి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తున్నాం సార్. ఏంటి మరి ఎలా ఉంది వ్యవసాయం? బాగుంది సార్, మాకైతే పర్వాలేదు, బాగానే ఉంది. అందుబాటులో ఉన్నారు పై వాళ్ళకి కానీ. ఇప్పుడు చూసుకుంటే మీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ క్యాండిడేట్ అయితే ఏమి, ఇటు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు అయితే ఏమి, ఎలా వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉంటారు? కేశవానే ఉంటాడు. కేశవా ఉంటాడు. ఆయన 5 ఏళ్ళు ఉన్నా కానీ ఎప్పుడూ వచ్చిందైతే కనిపించలే. ఎవరు? విశ్వేశ్వరరెడ్డి. పయ్యావుల కేశవ్ గారు చేసిన అభివృద్ధి ఏంటి మీ ప్రాంతంలో? ఇదే ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు. ఏమైనా రోడ్లు ఎవరైనా ఫోన్ చేసినా వస్తుంటారు సార్. రోడ్లు అన్నీ బాగా చేశారు. బాగా చేసినారు సార్. మంచి నీరు సదుపాయం అది ఎలా ఉంది? నీళ్ళు బాగుంది సార్. మాకైతే లోన్ వచ్చింది బీసీ కార్పొరేషన్ కింద. గవర్నమెంట్ రూమ్ కట్టించుకున్నాము. మాకైతే కట్టించినాం. ఇల్లు లోన్లు కూడా వచ్చాయి సార్, అన్నీ వచ్చినాయి. మరేంటి అంటే ఇప్పుడు చూసుకుంటే ఒక సీనియర్ మోస్ట్ నాయకులు అందుబాటులో ఉంటున్నారు అని అంటున్నారు. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పయ్యావుల కేశవ్ గారు. అంటే ఇప్పుడు మరి మళ్ళీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా, మరి పయ్యావుల కేశవ్ వస్తాడు సార్, గెలుస్తాడు. ఎందుకని? ఆయన అభివృద్ధి బాగా చేస్తున్నాడు. ఊళ్ళో నీళ్ళు కానీ ఏదైనా కానీ మన మండలం అంతా, కుడేరు మండలం అంతా బాగా ఇస్తున్నాడు నీళ్ళని. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? 4-5 వేల మధ్యలో వస్తుంది సార్. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడుది బాగుంది సార్, బాగా చేస్తున్నాడు కదా అన్ని పసుపు కుంకాలు అంటా. అంటే వస్తుందా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో? వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది. బాబాయ్ నమస్తే, మీ పేరు? మా పేరు పురుషోత్తం రెడ్డి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. ఎలా ఉంది వ్యవసాయం మరి? బాగుంది మాకే. అంటే ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యే హయాంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా? మాకు జరగలేదప్ప. చూసుకుంటే తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం ఇన్ఛార్జ్ కూడా ఉండుంటారు. ఎవరు తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? పయ్యావుల కేశవ్. మరి ఆయన ఏమన్నా ఇక్కడ అభివృద్ధి చేశారంట? ఆయన పర్వాలే. ఏం చేశారు ఆయన? ఏం చేసినారు? నీళ్ళు ఇప్పించేది, ఎటువంటి డ్రిప్ ఇరిగేషన్ అంట, అంత ఇంతో ఎటు రైతులకు అవి ఇవి మందులు అవి ఇవి హెల్ప్ చేసినాడు ఆయన. సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, పింఛన్లని, లేదా డ్వాక్రా మహిళలకు ఇచ్చే పసుపు కుంకం అని, లేదా బీసీ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్ అన్నీ ముట్టినాయి. తెలుగుదేశంలో సీనియర్ మోస్ట్ నాయకులు కదా పయ్యావుల కేశవ్ గారు. పయ్యావులు అంటే అందరికీ అందుబాటులో ఉంటారు ఆయన ఇక్కడ ప్రజలు? అందుబాటులో ఉంటారు. అంటే మీరు ఏదైనా సమస్య ఉండి ఆయన దగ్గరికి వెళ్ళిన ఆయన మీ దగ్గరికి పరిష్కారం చేసినాడు. సార్ గెలిచే అవకాశం ఉందంటారు ఆయన? ఖచ్చితంగా ఉందప్ప. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? ఏం పెద్దగా ఉండదు, ఏమో 4-5 వేలు.